నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం, మరో 27 మంది ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. బస్సు ప్రమాదంపై ప్రధాని సీఎం సహా ప్రముఖుల దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం ప్రకటన. రాజధాని అమరావతికి చట్టబద్దత అంశంపై మంత్రివర్గం తీర్మానం, ఏప్రిల్ 4న పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందన్న అయ్యన్న. రాజమండ్రి కల్తీపాల ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీకి నోటీసులు. బెజవాడ ఉగ్రలింకుల కేసులో పట్నాలో మరొకరు అరెస్టు, A4 షాద్మాన్ కు ఏప్రిల్ 6 వరకు రిమాండ్. ఇరాన్ నేవీ చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్, యుద్ధం ముగింపు చర్చల వేళ దాడులు తీవ్రతరం. అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ దృష్టి సారించాలన్న ట్రంప్, లేకుంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందని హెచ్చరిక. 5 నెలల పసికందు, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతీ యువకులు, కుటుంబానికి వెన్నెముకగా నిలిచే కష్టజీవులు. ఇలాంటి వారి కలలు తెల్లారేలోగా కడతేరాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాత్రి నిద్రించిన ప్రయాణికులు అగ్ని ప్రమాదానికి గురై శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొని 14 మంది సజీవ దహనమయ్యారు, 27 మంది గాయాలతో బయటపడ్డారు. సాఫీగా సాగుతున్న ప్రయాణం. బస్సులో హాయిగా నిద్రిస్తున్న ప్రయాణికులు. సడన్ గా పెద్ద శబ్దం. ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. గాఢ నిద్ర నుంచి మేల్కొనేలోపే బస్సంతా వ్యాపించాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. నైట్ 2 దా మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా. తెల్లవారు లేచేలేక ఇంకా బండి కాలిపోతా ఉంది. నేను ముందు క్యాబిన్ లో ఉన్నా, క్యాబిన్ కాలి కింద పడినా. నేను అంటే కింద పడితే రోడ్డుకి ఒక అడుగు ఎత్తే రోడ్డు ముందున్నా, ఎమ్మటే ముందుకెళ్ళి చొక్కా కాలుతుంది. డీజిల్ పడేలాక కాలింది. షర్ట్ కాడేలాక బ్యాక్ సైడ్ కాలిపోయింది. పదకొండు బలంలో ఆగేది, రిపేర్ చేయించుకున్నాము, అయిపోయింది. బయలుదేరుతున్నా వస్తున్నా లేక సంగటి జరిగింది. లోపల అది సిలిండర్ ఉన్నాయి, అది ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ డోర్ కాడ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంది. అంటే బండి కాలంటే పొగ వచ్చింది కదా, పొగలో వీళ్ళకి ఏం అర్థం కాలేదు ప్యాసింజర్, అందువల్ల ఇట్లా. ఈ ప్రమాదానికి ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం 5:30కు హరికృష్ణ ట్రావెల్స్ బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి బయలుదేరింది. గురువారం ఉదయం 5:30-6 గంటల మధ్య మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. ఆ సమయంలో చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా టిప్పర్ రోడ్డుకు అడ్డంగా పడింది. 2 వాహనాల్లోని ఇంధనం లీకైంది. అగ్గిరాజుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావడంతో పైనున్నవారు కిందకు దిగలేకపోయారు. కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేయగా అలా చేయటానికి వీలు పడని వాళ్లు మంటల్లో సజీవ దహనమయ్యారు. నేను, అమ్మ, మళ్ళీ చిన్నమ్మమ్మ వాళ్ళ అల్లుడు, వాళ్ళ ముగ్గురు, 5గురు వస్తున్నాం ఆర్మూర్ నుంచి. 2 చనిపోయారు. చల్లగిరిగల కనిగిరి. నేను అమ్మని లాక్కున్నా, అన్నని లాక్కున్నా. ఇంక వాళ్ళిద్దరు నాకు దక్కలా. ఇంకా మంటలు వచ్చాయి. అమ్మ నిద్రపోతుంది. అమ్మ అన్న అంతే. ఇంకా నేను బయటికి ఇంకో ఎవరి వల్ల కాదు. ఒక అన్నయ్య నేను కలిపి పగలగొట్టి నేను దూకా. అమ్మని ఎత్తుకున్న. అమ్మ ల్యాప్టాప్ కోసమే వెనక్కి వెళ్ళింది. ఇంక అమ్మని అందుకున్న లాస్ట్ అమ్మనే. ఇంక అమ్మతోటే లాస్ట్. ఇంక బస్ పేలిపోయింది. ల్యాప్టాప్ పోయింది. నా దెబ్బలు తగ్గుతాయి. కనిగిరి సార్. అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి సండే కాలేజ్కి వెళ్దామని తీసుకొని వచ్చా అమ్మాయిని. మధ్యలోనే ఇట్లా అయిపోయింది. ఆపారు సార్ బస్ని రిపేర్ అని 3-4 టైమ్స్. కానీ వాళ్ళు చెప్పాలి కదా సార్ బస్ రిపేర్లో ఉందని. హాఫ్ అన్ అవర్ ముందు ఆపారు. ఒక 1 అవర్ దాకా ఛాయ్ తాగమని. అప్పుడు కూడా చెప్పలేదు సార్ బస్ రిపేర్లో ఉందని. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే బస్ పూర్తిగా దగ్ధమైంది. కొందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మాంసపు ముద్దలే మిగిలాయి.
మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. DNA టెస్టుల ఆధారంగా బంధువులకు వాటిని అప్పగించనున్నారు. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ స్లో చేసుకుని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి టర్న్ వచ్చినప్పుడు అతను రైట్ కొట్టేశాడు. రైట్ రావడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ కూడా హెడ్ ఆన్ కొలిషన్ అవాయిడ్ చేయడం అని చెప్పేసి అతను కూడా రైట్ తీసుకోవడం జరిగింది. రైట్ తీసుకుంటే దానికి ఈ బస్ వెళ్ళి డైరెక్ట్ గా డీజిల్ ట్యాంక్ ని హిట్ చేయడం, ఇమీడియట్ గా బస్ట్ అవడం, డీజిల్ అంతా కూడా బస్సులోకి స్పిల్ ఓవర్ అవడం, ఇమీడియట్ గా ఫైర్ క్యాచ్ అయింది అనేది మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. బస్ కండిషన్స్ బాగోపోయినా ఫిట్నెస్ లేకుండా ట్రావెల్ నడిపిస్తుంటే కనుక చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. రక్త సంబంధికులు అంటే తండ్రి గాని లేకపోతే తల్లి గాని బ్రదర్ గాని సిస్టర్ గాని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ శాంపిల్స్ ఇక్కడ కలెక్ట్ చేశారు. ఫోరెన్సిక్ గుంటూరు నుంచి వచ్చారు. ఈ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అయిపోయింది. ఆ శాంపిల్స్ కూడా తీసుకుని ఈ 2 ల్యాబ్కు పంపించి రేపు రిజల్ట్స్ వస్తాయి. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరి బాడీ ఏంటని చూసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ఉన్నారు. మృతులను అంబటి అనిల్, లియో, బండారి పద్మ, ముత్తంగి వెంకటేశ్వర్లు, తమ్మశెట్టి పిచ్చమ్మ, రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ప్రభావతి, కత్తి జయరాములు, ఆత్మకూరు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతిగా గుర్తించారు. బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ప్రయాణికులు ముందుగానే చెప్పినట్లు తెలిసింది. మార్గం మధ్యలో ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపివేసి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు కూడా చేశారు. ఆ తర్వాత దాదాపు గంటసేపటికే బస్ ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే ప్రమాదమని బస్ డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. బస్సులో అనుకోకుండా కనిపించిన ఒక మొండి కత్తి అనేక మందిని కాపాడేందుకు దోహదపడిందని మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు కోలా బాలరాజు తెలిపారు. మండుతున్న బస్సులో నుంచి సుమారు 10 మందిని తాను బయటకు పంపినట్లు చెప్పారు. తెల్లారుజామున 5:44 దాకా అయింది టైం. కట్టెక్కని బ్రేక్ కొట్టడం 2 అన్నే ఈ అమ్మటి ఇంజిన్ ఫైర్ అయిపోయింది. సెకండ్లోనే గుద్దుకోవటమే మొత్తం ఇక్కడ కుప్పైనరు. కండక్టర్ పిల్లడు కూడా ఆ సందులో పోయి కింద పడ్డాడు, అద్దంలాగా పోయి ఆ డీజిల్ అంతా పైన పడి ఎమ్మట దగ్గును అంటుకుంది. ఆ సొక్క ఓడబీకేసి పోయి రోడ్డు మీద పడ్డాడు. ఈ మిగతా ఉన్న వాళ్ళు సీట్ల కింద ఎవడాడుండని గుంజుకొని లేపే వరకే ఆల్రెడీ నల్లంగా లోపలికి మసి దోసేసింది. ఈ వెనకాల ఒక 7-8 మంది తలకాయలు ఎలబెట్టి దూకుదామా వద్దా అన్నట్టుగా అది ఒక పీటీ అద్దమే ఉంది. తలకాయలు పెట్టి వాళ్ళని 7-8 మందిని దాకా నెట్టిపారు నొక్కిన కిందకి. ఒకడే తప్పికని వదిలిపారు నొక్కిన. తగిలితే కింద దెబ్బే తగులుతుంది, పానం అయితే పోదులేదు. ఒక 2-3 దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ఆ కింద జారబెక్కుని దూకిన వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళని. ఇక మా ఆడమనిషి ఎవరు ఆమె అన్న చెయ్యి పట్టుకున్నా కానీ ఈ సీటు కింద పట్టుకుందే, ఏ సీటు కింద ఉన్నది అర్థం కాలే నాకు. అర్థం కాక ఇంకా ఓడబెక్కున్నాడు. కత్తి ఏదో ఒకటి ముద్దు కత్తి ఒకటి ఉంది, ఒక బరిసెలాగా ఈ టైపులో కత్తి ఉంది, ఒక పాతది. మరి ఆడ ఏంటికి వచ్చిందో మరి ఏమో అర్థం కాలేదు. దాంతో లెఫ్ట్ సైడ్లో ఉండి అద్దాలన్నీ పగలగొట్టి దాంతో పగలగొట్టి దూకినాం. ఒక 7-8 మంది దాకా ఈ పక్క నుంచి నెట్టేసిన. అటు వెనకాలకి ఒక 2 నెట్టేసిన. మిగతా వాళ్ళు సగం దూరి సగం రాలేక సగం కాళ్ళు కూడా సగం కాలు నిదానంగా ఇంక అటు పక్క తిరిగి పోలేకపోయాను. నా పని కూడా అయిపోయింది. కండిషను మేము బస్సు ఎక్కేటప్పుడు కొంచెము ప్రాబ్లం అనిపించింది కానీ ఇంజిన్ స్టార్టింగ్, తర్వాత ఎక్కడన్నా కానీ ఏ పక్కటి ప్రాబ్లం రాలే బండికి. మార్కాపురం బస్సు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించి ఓదార్పునిచ్చాయి. ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రమాద కారణాలపై భిన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు, కేంద్రం 50,000 సాయం చేస్తామని తెలిపింది. బస్సులో ప్రయాణికులు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమంటూ ఎక్స్ వేదికగా ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. హుటాహుటిన హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఘటనా స్థలికి పంపారు. అక్కడికి చేరుకున్న వారు ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఏం చెయ్యాలనేది నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హై స్పీడా లేకపోతే నిద్రావస్థలో ఉన్నాడా, రాంగ్ డైరెక్షన్లో రావడం అయితే కరెక్ట్.
అతను రాంగ్ డైరెక్షన్, ఈ వేలో ఈ కరువులో ఇలా రావాల్సిన బస్సు ఇటువైపు నుంచి వచ్చింది. సో ఆ రాంగ్ డైరెక్షన్ అది కరెక్ట్. రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా బస్కి టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే అతను స్లీపీ మోడ్లో ఉన్నాడా, లేకపోతే హై స్పీడ్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా బేరీస్ వేసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద ఇమీడియట్గా ఒక 2-3 డేస్లోనే రిపోర్ట్ అంతా తీసుకొని వాళ్ళు సీఎం గారికి కూడా సబ్మిట్ చేస్తాం. యాజ్ ఆన్ దట్ మేము ఏదైనా యాక్ట్ అమెండ్మెంట్ చేయాలన్నా కూడా దాని గురించి మాట్లాడతాం. ప్రిలిమినరీ ఇప్పుడు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ చూశాను. ఇది ప్రైమరీగా యాక్సిడెంట్. కాజ్ ఏంటిది, డ్రైవర్ ఫాల్టా లేకుంటే మెకానికల్ ఫాల్టా, అది ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. క్లూస్ తీసుకొని తర్వాత చెప్పగలుగుతాం. మొత్తం కంట్రీలో చూస్తే 145 డెత్స్ అయినాయి ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో. 1st January to March ఇప్పుడు వరకు 45 యాక్సిడెంట్స్ అయినాయి. స్లీపర్ బస్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ఇట్లా ఎందుకంటే నేషనల్ పర్మిట్స్లో వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి తీసుకొని ఇక్కడ మన స్టేట్లో ఆపరేట్ చేస్తున్నారు. సో దానికి స్పెషల్ లా తీసుకురావాలా లేకుంటే అమెండ్మెంట్ చేయాలా, అది మేము చూసుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అనంతరం మంత్రులు మార్కాపురం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిస్తామంటూ ధైర్యం చెప్పారు. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలుకు పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు, వైద్య సేవలను సమన్వయం చేశారు. ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సైతం మార్కాపురం ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రుల్ని ఓదార్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలనే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడుతుందని సీఎం చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకే సరిపోతుంటే కేంద్రం నుంచి వచ్చే సాయం అప్పులకు వడ్డీలు కట్టేందుకు సరిపోతుందని మంత్రివర్గ సహచరులతో సీఎం అన్నారు. ఇంత క్లిష్ట సమయంలోనూ మెరుగైన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 28న అసెంబ్లీలో చేసే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చాలని, అమరావతి ఇంక్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 అనే పదాలను చేర్చాలని కేబినెట్లో నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి చట్టబద్దత సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. అమరావతి విషయంలో జగన్ 3 ముక్కలాటను అసెంబ్లీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. జగన్ మాదిరిగా భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చడానికి వీల్లేకుండా చట్టబద్దత కల్పించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని, మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో క్యాపిటల్ ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పోలవరం నిర్వాసితుల భూముల విలువ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎకరాకు ఇచ్చే పరిహారం 12 లక్షల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీకి అనుగుణంగా వడ్డెర సొసైటీలకు 15%, క్వారీ లీజులు కేటాయించాలని, సీనరేజీలో 50% రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి విధి విధానాలతో త్వరలోనే జీవో జారీ కానుంది. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై కేబినెట్లో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగ్జీవన్రామ్ జయంతి రోజున ఏప్రిల్ 5 నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2029 ఎన్నికల నాటికి 50% పెరిగే నియోజకవర్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. బడ్జెట్ వల్ల ప్రాంతాల వారీగా జరిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ఎక్కువగా మనం ఉపయోగించుకుంటున్నామని చెప్పారు.
అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించే బిల్లును ఏప్రిల్ 4న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. చట్టబద్దత ప్రక్రియ పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందని అన్నారు. ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది. అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది అగ్రీయంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. ఎల్పీజీ సిలిండర్ నుంచి పైప్డ్ గ్యాస్ పీఎన్జీకి మారే వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పీఎన్జీకి మారే వారికి దీపం పథకం సబ్సిడీని వర్తింపు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 10 లక్షల మందిని పీఎన్జీకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్న మంత్రి వదంతులు నమ్మి ముందే బుక్ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతాయి ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదే విధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమీడియట్ గా ప్రత్యామ్నాయంగా పీఎన్జీ ఫెసిలిటీ తీసుకోవాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. 10 లక్షల కొత్త కనెక్షన్ ఈ మార్పు కోసం పీఎన్జీకి గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఈ రోజు అందించడం జరిగింది. ఏదైతే పైప్ లైన్ వేసుకోవడానికి అనుమతులు అవసరమో అవి 24 గంటల్లోనే ఆ అనుమతులు ఇవ్వాలి, లేకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అనే ఫెసిలిటీ కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఉగ్రలింకుల కేసులో విజయవాడ కోర్టు మరొకరికి రిమాండ్ విధించింది. కేసులో A4గా ఉన్న షాద్మాన్ను పట్నాలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. షాద్మాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా జిహాదీ భావజాలం ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. దేశంలో ఖిలాఫత్ స్థాపన, దాడులకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. హమాస్, కశ్మీర్ మిలిటెన్సీకి మద్దతుగా షాద్మాన్ పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఇదే కేసులో నిన్న మరో 2కి కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలో 17 మంది ప్రాణాలను బలిగొన్న కల్తీపాల ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం NHRC సుమోటోగా విచారణకు స్వీకరించింది. కల్తీపాల ఘటనపై 2 వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి నోటీసులు పంపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి 15న గణేష్ను వ్యక్తి విక్రయించిన పాలు తాగి 17 మంది చనిపోగా పలువురు తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. యుద్దం ముగించే చర్చల కోసం అమెరికా తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజా దాడుల్లో ఇరాన్ నౌకాదళం చీఫ్ అలీరెజా తంగ్సెరీ మృతి చెందినట్టు ప్రకటించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా గట్టిగానే దాడులు చేస్తోంది. మధ్య ఉత్తర ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్దం ముగించే చర్చల కోసం అమెరికా మంత్రాలు సాగిస్తున్న వేళ కూడా దాడుల తీవ్రత కొనసాగుతోంది. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలతో పాటు క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి.
షిరాజ్ ప్రాంతంలో క్షిపణి పడి 2 మైనర్లు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. తమ దాడిలో ఐఆర్జీసీ నేవీ హెడ్ అలీరజా తంగ్సరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఈ దాడి జరిగినట్టు తెలిసింది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో పాటు ఆ ప్రాంతంలో మైన్లను మోహరించడంలో అలీరజా కీలకంగా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తృతం చేసింది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా కూడా సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2,500 మంది మెరైన్స్, 1000 మంది పారాట్రూపర్స్ మధ్యప్రాచ్యం సమీపానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ కంట్రోల్ సెంటర్తో పాటు దక్షిణ మృత సముద్ర ప్రాంతంలో ఉన్న అణు ఇంధన మౌలిక సదుపాయాల పరిశ్రమలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్స్ కోర్ తెలిపింది. ఇంకా మధ్య ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. టెల్ అవీవ్, దిమోనా తదితర నగరాల్లో దాడులకు ముందు సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లో అనేక కార్లతో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. మధ్య ఇజ్రాయెల్లోని గనై టిక్వా ప్రాంతంలో పలు కార్లు తుక్కుతుక్కయ్యాయి. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ భవనం దెబ్బతింది. మధ్య ఇజ్రాయెల్లోని కఫర్ ఖాసింలో జరిగిన క్షిపణి దాడిలో 5 గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియాతో పాటు కువైట్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఐఆర్జీసీ విస్తృతంగా దాడులు చేసింది. అబుదాబిలో క్షిపణి శకలాలు పడి 2 మృతి చెందగా 3 గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. యుద్ధం ముగించే చర్చలకు సంబంధించి టెహరాన్ ప్రతిపాదనలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇస్లామిక్ రిపబ్లిక్ తహతహలాడుతోందన్నారు. సైనిక బలగాలు, ఆయుధ సంపత్తిని కోల్పోయిన ఇరాన్కు గెలుపు కలగానే మిగిలిపోతుందన్నారు. తమ ప్రతిపాదనలపై ఇరాన్ మరోసారి దృష్టి సారించాలని ట్రంప్ సూచించారు. మరింత ఎక్కువ నష్టం జరగకముందే త్వరగా తేల్చుకోవాలని, లేదంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికా ఓ నిర్ణయం తీసుకున్నాక మళ్లీ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదని ట్రంప్ తేల్చి చెప్పారు. అటు నాటో సభ్య దేశాల వ్యవహార శైలిపై కూడా అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్ లాంటి ఉన్మాద దేశాన్ని అదుపు చేయడంలో నాటో దేశాలు అమెరికాకు సహకరించలేదని విమర్శించారు. నాటో నుంచి తమకు ఎటువంటి సహాయం అవసరం లేదన్నారు. ఈ సందర్భాన్ని తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని ట్రంప్ పునరుద్ఘాటించారు. మరోవైపు సుప్రీం లీడర్గా ఉండాలని ఇరాన్ నేతలు తనను కోరినట్లు ట్రంప్ చెప్పారు. అయితే తనకు ఇష్టం లేనందున వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు.